నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన శ్రీకాంతాచారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ శ్రీకాంతాచారి కలలు కన్నా తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఈ రోజు ప్రజాప్రభుత్వంలో జరుగుతోంది। గతంలో అమరుల త్యాగాలను అవమానించిన గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అమరులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది। సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సోమవారం నిర్వహించారు। బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యకుడు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర పాలన వైఫల్యాలను బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది। ఇక జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో భాగస్వాములైనటువంటి జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు భాస్కర్ గారు, అదేవిధంగా సుధీర్ బండార్ గారు, తిమోల్ గౌడ్ గారు, అన్ని మండల అధ్యక్షులు, వివిధ మండల అధ్యక్షులు, యువమోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి సంవత్సర కాలం అవుతుంది। ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి విఫలమైనటువంటి సంగతి కానీ ఈరోజు సంవత్సరం అయిపోయింది। కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి చేసినామని చెప్పి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు పండగలని చెప్పుకోవడం సిగ్గుసేటుగా ఉంది। గత 2023లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే నిశ్చయించుకున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పటికీ టీఆర్ఎస్ అనబడే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి వారి పునాదుల మీదకెళ్లి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు చేస్తాను, బంగారు తెలంగాణ చేస్తానని టీఆర్ఎస్ పార్టీ చెప్పి 10 సంవత్సరాలు అయిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది। కాబట్టి ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీని గద్దదించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ 2023లో 6 గ్యారంటీల పేరుతో అబద్దాలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వారి వైపు తిప్పుకునే విధంగా పథకాలను ఎరచూపి మరి ఎలక్షన్లకు వచ్చినప్పుడు పాన్గల్ మండల పరిధిలోని షాకాపూర్ తాండా గ్రామాల్లో గత 25 రోజులుగా తాగునీరు కోసం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నా అధికార పార్టీ నాయకులు గాని సంబంధిత అధికారులు గాని గ్రామ పంచాయతీ సెక్రటరీ గాని ఎలాంటి చలనం లేదు। ఇదేనా మీ ప్రజాపాలన? ఇలాంటి పరిస్థితి మా గ్రామంలో 2014 కంటే ముందు ఉండేది, అలాంటిది ఇప్పుడు మళ్లీ సంచరించింది అని వాపోతున్నారు।
హైదరాబాద్ నగర డివిజన్ పరిధిలో సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ 2 కాలనీలో సొంత ఖర్చులతో వేస్తున్న డ్రైనేజ్ పైప్లైన్ పనులను అధికారులతో కాలనీవాసులతో కలిసి పరిశీలించారు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ 2 కాలనీలో సొంత ఖర్చులతో వేస్తున్న డ్రైనేజ్ పైప్లైన్ పనులను పరిశీలించి తగిన పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, పలు కాలనీలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక చొరవతో డివిజన్లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యత పనులు పూర్తి చేస్తామని నార్నే శ్రీనివాసరావు తెలియజేశారు. ఏ చిన్న సమస్య అయినా నా దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తారని, కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తూ సమస్యరహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దటమే నా ప్రథమ లక్ష్యమని నార్నే శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే అభివృద్ది పనులకు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యతా విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని నార్నే శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, మెరుగైన ప్రజా జీవనాన్ని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా హైదర్నగర్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శవంతమైన అగ్రగామి డివిజన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. చేవెళ్ల మండలంలోని ఆలూరు స్టేజ్ వద్ద హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూరగాయల వ్యాపారులపైకి లారీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో సుమారుగా 50 మంది ఘటనా స్థలంలో ఉన్నట్టు సమాచారం. ఇక 10 మంది చనిపోయారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట అభివృద్దిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఖచ్చితంగా ఉంటున్నాయని బీజేపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల నుంచి 20 కోట్ల నిధులు సత్తుపల్లి అభివృద్ది కోసం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మీడియా సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి ఇన్ఛార్జ్ నంబూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో జరిగే ప్రతి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం నిధులు 80% ఉంటున్నాయని అన్నారు. రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను తమ నిధులుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. సత్తుపల్లి ప్రాంతంలో రైల్వే ట్రాక్ నిర్మాణంలో, బుగ్గపాడు ఫుడ్ పార్క్ నిర్మాణంలో, ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించిన వైకుంఠ ధామాల నిర్మాణంలో సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాలకొల్లు శ్రీను, రాఘవాశ్యాం, నాగస్వామి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఈ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక్క పైసా కూడా ఈ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదు. ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఈ నియోజకవర్గ నాయకుల, బీజేపీ నాయకుల రిక్వెస్ట్తో కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారో లేదో ప్రతి ఊరు తిరుక్కుంటూ మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తున్నారు. సంతోషమే. ఆ కృతజ్ఞతాభావం మన ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గానికి ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. పార్టీలకు అతీతంగా మోడీ గారు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. తప్పకుండా ఈ నియోజకవర్గానికి మరిన్ని నిధులు శాంక్షన్ చేపించడానికి మేము పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మరియు ఎంపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్రావు గారిని కూడా మళ్ళొక్కసారి కోరటం జరుగుద్ది. తప్పకుండా ఈ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కనపడుతుందా?
కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, సత్తుపల్లి నియోజకవర్గానికి 20 కోట్లు మంజూరు చేసిన కిషన్ రెడ్డి గారి నాయకత్వం. చినుకు పడితే చిత్తడే. పీలేరు చిత్తూరు జాతీయ రహదారి చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్డంతా గుంతలమయంగా మారిపోయింది. వాహనదారులు, పాదచారులు ఆ జాతీయ రహదారుల్లో పోవాలంటేనే నరకయాతన అనుభవించాల్సిందే. ఇప్పటికే చిత్తూరు జాతీయ రహదారి నేషనల్ హైవే పనులు చేయటం వల్ల రోడ్డంతా గుంతలమయంగా మారింది. ఇక గుంతల్లో నీళ్లు చేరి వాహనదారులు పడిపోతామేమోనే భయంతో జాగ్రత్తగా నడపాల్సి వస్తోంది. అసలే తుఫాను వల్ల వర్షాకాలం జాతీయ రహదారి పనులు అంతంత మాత్రానే జరుగుతున్నాయి. వర్షం పడితే బురదమయం, వర్షం పడకపోతే దుమ్ముమయం. ఇక ఇబ్బందులతో సతమతమవుతున్నారు పీలేరు చిత్తూరు రోడ్డు నివాసులు. ఈ రోడ్ల వల్ల వాహనదారులకు ఆరోగ్య సమస్యలు, వాహనాలకు రిపేర్ సమస్యలు అధికమవుతున్నాయని వాహనదారులు, పాదచారులు వాపోతున్నారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో డీసీసీబీ కార్యాలయానికి సంబంధించి గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి డీసీసీబీ కార్యాలయానికి 250 గజాల స్థలంను 30 లక్షల విలువగల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అట్టి భూమికి సంబంధించిన లేఖను డైరెక్టర్ భీమ్రెడ్డి, పీఎస్సీఎస్ మెట్లకుంట చైర్మన్ జయకృష్ణ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ రోజు అనగా సోమవారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఖమ్మం పట్టణం సుగ్గులవారి తోటలో శ్రీ అన్నపూర్ణాంబిక సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం యొక్క ప్రధాన అర్చకులు దేవాలయం యొక్క విశిష్టత ప్రాధాన్యతను నిర్వహించేటువంటి దీపధూప నైవేద్యాల గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దేవాలయానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నీరజ మరియు కార్పొరేటర్ కామార్తపు మురళి హాజరయ్యారు. దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారికి ఆలయం యొక్క ఎండోమెంట్ అధికారి ఈవో శేషగిరి మరియు ఆలయం చైర్మన్ సుగ్గాల పూర్ణచంద్రరావు స్వాగతం పలికారు. అదేవిధంగా భక్త మండలి సభ్యురాలు భాగం అజిత, ఇతర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్వోక్తయోగం విశేషం విశిష్టాయాం సుపరిదో శ్రీమదః సుఖమానశ్చోత్రోదు అసిద్ధమానశ్చోత్రోదు నామదేశ్య దేవికారాన్నామదేశ్య విరాన్నామదేశ్య నామదేశ్య నామదేశ్య అనూహ్యానామదేశ్య అర్ఘ్యదాయ నామదేశ్య లక్ష్మీ కనకదుర్గ లక్ష్మీ కనకదుర్గ ఆధ్వర్యంలో ఇక్కడ ట్రస్టీ చైర్మన్ పూర్ణచంద్రరావు గారు, సుగ్గుల పూర్ణచంద్ర గారు వీళ్ళ పేరు ఈ బజారు వీళ్ళ పేరు మీద ఉంది. ఈ ట్రస్టీ సంబంధించిన దేవస్థానం ఎండోమెంట్లో ఉన్న ట్రస్టీ ఉంటారు, మెంబర్లే మారుతుంటారు. మరి గత దాదాపుగా 30-40 సంవత్సరాలుగా చాలా ప్రాశస్త్యమైన దేవాలయం ఇది. మరి ఈ దేవాలయంలో మరి కార్తీక మాసం సందర్భంగా ఈరోజు గౌరీ పాడ్యమి చివరి రోజు, కార్తీక మాసానికి చివరి రోజు
మరి భక్తులందరూ కూడా ఇవాళ దాదాపు 4,000 మందికి ఇవాళ అన్నప్రసాద కార్యక్రమాన్ని మన భక్త మండలి వారు ఏర్పాటు చేస్తే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అది తప్ప టెంపుల్ డెవలప్మెంట్ కూడా మరి మా మేయర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 అడుగుల డెప్త్ తోటి దాదాపు 15-18 అడుగుల వెడల్పుతోటి ఇక్కడ మన ఒక హాల్ని కూడా కడుతున్నారు. అంటే భక్తుల సౌకర్యార్థం రేపు రాబోయే రోజుల్లో చిన్న ఫంక్షన్లు చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది. ఈ డెవలప్మెంట్లో మరి వీళ్ళందరూ కూడా భాగమైనందుకు మరి మేమందరూ కూడా మా మేయర్ గారితో మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంబర్పేటలో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్ లో ఓఎంసీ ఆయిల్ మార్కెట్, హెచ్పీ గ్యాస్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. వంట గ్యాస్ వినియోగం, ప్రమాదాల నివారణపై మహిళలకు అవగాహన కల్పించారు. తక్కువ గ్యాస్ ఉపయోగించి సేఫ్టీ పద్ధతులు పాటించి వంటలు చేసిన మహిళలకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించడానికి వంటల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్యాస్ సిలిండర్ పై ముద్రించే ఎక్స్పైరీ డేట్, టోల్ ఫ్రీ నెంబర్, గ్యాస్ సిలిండర్ వెయిట్ రెగ్యులేటర్, సురక్ష పైప్లను చూపిస్తూ మహిళలకు అవగాహన కల్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ గ్యాస్ డీలర్ సురేష్ బాబు, ఖమ్మం మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి పాల్గొన్నారు. తెలుసు అన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్న పాపతో వచ్చి ఉంటుంది అమ్మాయి. మీరు గుమ్మడికాయ పచ్చడి చేశారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సురక్ష ఎక్స్పైర్ అయితే డేట్ ఎక్స్పైర్ అయితే చేంజ్ చేసుకోవాలని, సురక్షితంగా వాడుతున్నారు అని తెలుసుకోవడం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వారి ఆధ్వర్యంలో హెచ్పీ గ్యాస్ మహబాద్ పర్యవేక్షణలో మన వంటగది మన బాధ్యత అని చెప్పేసి మహిళలకు వంటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంటల పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీగా ఎంత జాగ్రత్తగా మహిళలు వంటలు వండుతున్నారు,
వంట చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ఆపత్కాలంలో ప్రమాదాలు ఇట్లా జరిగిన గ్యాస్ లీకేజీలైనా ఎక్కడికి కాల్ చేయాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని భారతదేశం అంతటా కూడా అన్ని గ్యాస్ కంపెనీలు కూడా కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మేము పిలవగానే వచ్చి ఈ వంటల కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. షారి గౌరారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో వార్డెన్పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ను సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు. మాజీ ఎస్పీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవట్టు అని ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టించాడని ఎమ్మెల్యే తెలిపారు. మీరు అన్నము ఈ పలుకులు లేకుండా ఉండాలి. మీరు హెచ్చిపెచ్చి వెళ్తే చెప్తానండి. మీరు హెచ్చిపెచ్చి వెళ్తే పిల్లలకు డైజెషన్ కాక ఇబ్బంది. ఒక బాగుకు మెల్లగా బాగుకు ఉంటే పిల్లలు డైజెషన్ కాక ఇబ్బంది పడతారు. అందుకనే ఇది అంత ఫుడ్ పాయిజన్ అయినట్టు అంత ఇబ్బంది ఉంది. అక్కడ చేస్తుంది మీకు వీడియోతో పెద్ద పని ఏం లేదు కదా. నువ్వు కూడా నీకు ఎందుకే మరి వచ్చేసారి రావాలి. పక్క దద్దుకోమని ఎందుకంటున్నావు? ఈవో గారు కస్తూర్బా స్కూలు షారి గౌరారం విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ చెత్త చెదారంతో కొట్లాడుతుంది. ఎన్నికి పెట్టు ఫోన్. మీరు 16 లక్షలు మన ఊరు మన బడికి సాక్షి చేశారు. అమ్మ ఆదర్శపడి దానికి ఇక్కడ గొప్ప లేదు, మన్ను లేదు, మశాను లేదు. మొత్తం పాత చెప్పులతో చెత్త చెదారంతో కొట్లాడుతుంది హాస్టల్. మీరు ఎక్కడున్నారు? ఎక్కడ ఇంకా ప్రజావాణి అయిపోలే. ఇమ్మీడియట్లీ నేను కలెక్టర్ రిపోర్ట్ చేస్తా ఉన్నా. మీరు దీని మీద మీ పై ఆఫీసర్ ఎవరు, స్టేట్ ఆఫీసర్ ఎవరు? దీనికి కస్తూర్బా స్కూల్కు నరసింహారెడ్డా లేదు. కస్తూర్బా స్కూల్కు మొత్తం ఆథరైజ్డ్ ఆఫీసరు ఆయన నెంబర్ నాకు ఇమ్మీడియట్ నాకు ఇస్తాను. ఉందా? ఇమ్మీడియట్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేసిన పొద్దున నాకు లేకపోతే 9 తారీఖు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఇస్తాను మీకోసం. ఇమ్మీడియట్లీ మీరు రండి, ఎంక్వైరీ చేయండి. నేను చెప్పడం కాదు, మీరు కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరు ఎవరో మీ ఆథరైజ్డ్ ఆఫీసర్. నేను ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే పిల్లలతో అన్నం తిన్నా. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చూసినా, ఆ టాయిలెట్ చూసినా. చెత్త చెదారం, పాత చెప్పులు కొట్లాడుతున్నాయి. కాంపౌండ్ హాల్లో. మీరేమన్నా పైరవీలు తీసుకొచ్చి మళ్ళా బ్రేక్ చేసిననుకో, రేపు అసెంబ్లీలో మీ కథ చెప్పాల్సి వస్తుంది. చెప్తానండి. లేలే ఈమె వాళ్ళ మీ దగ్గరకు వస్తే నాకు తెలుసు. అది 100% ఫైల్ పెట్టాలి, నాకు కాప్ పెట్టాలి. రైట్. ఎన్ని రోజులే? అరే ఇప్పుడు కాదు, ఎన్ని రోజులు ఇది ఉండబట్టిరా? ఉండబట్టి ఎన్ని రోజులే? నువ్వేం చేస్తున్నావు రీసెంట్ గా? అంటే ఎన్ని రోజులు అయింది? 1 వీక్ నుంచి మరి మీకు అవపడతలేదా? మీరు ఎట్లా అడుపుతుంటారు? ఇది బ్యాక్టీరియా వచ్చి ఏం కావాలి?
పక్కకు రా అన్న కొంచెం చెప్పులు కళ్ళు అడుగుడు ఏమున్నాయి చెత్తకుండా ఇది హాస్టల్ లేటుగా చూడు నువ్వు చూడమని చూడు ఏంటిది అది నువ్వు ప్రిన్సిపల్ కదా నువ్వు ఎడ్యుకేటెడ్ కదా ఇక్కడ 300 మంది పిల్లలు పని చేస్తారు ఇక్కడ నువ్వు చేసే పని ఏంటిది అన్న సెల్లేదా సార్ 2010 అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఒకటే స్కూల్లో ఉన్నావు ఇట్లా ఉన్నది మీ కథ ఎన్ని రోజులు మీకు డబ్బులు శాంక్షన్ అయ్యి అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరు జాయిన్ చేయలే ఎవరు పెట్టిండ్రు ఎవరి మీద అంటే ఈ స్కూల్ లొకేషన్ ఏబీసీ శాలిగౌడారం అనేది శాలిగౌడారం విలేజ్ పరిధికి వస్తుంది తిరుమలయాన్ని కూడా పరిధికి రావాలని చెప్పేసి కంప్లైంట్ పెడితే మీరెందుకు కలెక్టర్ రిపోర్ట్ చేయాలి లేదా ఈ గోడ తీయండి నువ్వు 6 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో ఉన్నావు నువ్వు ఇక్కడ ఉన్నాక ఈ చెప్పులు ఈ చెదారం ఏంటి నాకు ఎవరు చేయకపోతే ఎందుకు నువ్వు కంప్లైంట్ చేయాలి కలెక్టర్ ఎందుకు కంప్లైంట్ చేయాలి ఏపీఎం చెప్పారు మన ఏపీఎం వర్క్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేడము ఎండిఓ సారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఈ విలేజ్ అనేది తిరుమలనాయనగూడెం అట్లా కాదు ఈ వర్క్ ఎవరు చేయాలి ఈ స్కూల్ కి ఎన్ని లక్షలు శాంక్షన్ అయినాయి 16 లక్షలండి మరి ఏం చేసిర్రు డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయింది సార్ ఎన్ని రోజులు శాంక్షన్ అయ్యి స్టార్ట్ అయింది కానీ వర్క్ నీకు శాంక్షన్ ఎన్ని రోజులు అవుతుంది శాంక్షన్ 8 months అవుతుంది వర్క్ చేయలేదు ఎవరు చేయలే తను నాకు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నీకు ఎవడో వచ్చింది నీకు అడ్డం పడ్డది ఎవడు పని చేద్దని చెప్పింది ఎవరు సార్ ఇక్కడే ఉన్నాడు సార్ నాకు అట్లగా తను ఇక్కడే ఉన్నాడు నాకు ఫోన్ చేసి ఈ విలేజ్ లో మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని నన్ను కూడా క్వశ్చన్ చేసింది సార్ నువ్వు గైడ్ చెప్పదు నాకు మీరు ఇక్కడ నుంచి నువ్వు 6 సంవత్సరాల నుంచి ఒక్క దగ్గరే ఉన్నావంటే నీకన్నా ఇప్పుడు మీకు ఈ పరిస్థితి ఒప్పడిందా అడు ఏంటిది ఇది ఏంటిది ఇప్పుడు మేము వేసినాం అది అడు చెప్పాక చూసాం అదేంటిది ఇక్కడ ఉన్నది ఎవరు ఏం చెప్పులేయి ఏం డస్ట్ ఇది ఎవరు మీ సెక్రటరీ ఎవరు మీ సెక్రటరీ ఎవరు మీ స్టేట్ సెక్రటరీ ఎవరు డిఓ కంట్రోల్ ఉంటుంది సార్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.